ఈరోజు మార్చ్ 12th వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా అందరూ తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఈ కాలంలో కిడ్నీ డిసీజ్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. ముఖ్యంగా యంగ్ వాళ్ళలో. అంటే ఇప్పుడు మాకు కిడ్నీలు ఫెయిల్ అయిపోయి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. దాదాపు ఒక 1000 మంది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళని చూస్తే దాంట్లో దాదాపు 400 మంది వయస్సు 21 నుంచి 40 సంవత్సరాలు మాత్రమే. అంటే యంగ్ ఏజ్ వాళ్ళకి కిడ్నీలు తొందరగా పోతున్నాయి. దీనికి ప్రాబ్లం ఏంటంటే కిడ్నీ డిసీజెస్ ఎండ్ స్టేజ్ వచ్చేదాకా తెలియవు. మనం టెస్ట్ చేసుకుంటే తప్ప తెలియదు. కారణాలు ఏంటి అంటే యంగ్ ఏజ్లో బీపీ రావడము, షుగర్ రావడము, వాటిని పట్టించుకోకపోవడము, తర్వాత ఎక్కువగా హై టెంపరేచర్లలో పనిచేయడము, వాటర్ సరిగ్గా తీసుకోకపోవడము, కిడ్నీకి సంబంధించినటువంటి కొన్ని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, కొన్ని రకాల జన్యుపరమైన కారణాలు, వీటి వల్ల కిడ్నీ డిసీజెస్ వస్తాయి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా, అంటే లూపస్, వీటి వల్ల కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కాళ్ళు వాపు రావడం, కళ్ళ చుట్టూ వాపు రావడం, ముఖం వాపు రావడం, శరీరం డ్రై అయిపోవడం, దురదలు రావడము, రాత్రి మాటి మాటికి మూత్రం కోసం లేవాల్సి రావడము, లేకపోతే మూత్రం పోస్తున్నప్పుడు నొరగ రావడము, రక్తం పడడము, పొట్టలో నొప్పి రావడం, ఇవన్నీ రకరకాల లక్షణాలు. చాలామంది వీటిని అశ్రద్ధ చేస్తారు. కిడ్నీ ప్రాబ్లం ఏంటంటే మీకు క్రియాటినిన్ నార్మల్ రేంజ్ దాటి చాలా పైకి వెళ్ళే వరకు కూడా మీ శరీరం సరియైన సంకేతాలు ఇవ్వదు. కాబట్టి మీరు అశ్రద్ధ చేస్తారు. ఇవి అశ్రద్ధ చేయొద్దు. మీకు కొంచెం డౌట్ ఉన్నా, ఈ లక్షణాల్లో ఏమున్నా వెంటనే మీ నెఫ్రాలజిస్ట్ని కానీ మీ ఫిజిషియన్ కానీ సంప్రదించి కిడ్నీ పరీక్షలు చేసుకుని ముందే జాగ్రత్త పడాలి. ఒక్కసారి కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయిందంటే జీవితకాలం సఫర్ అవుతూనే ఉంటారు. కాబట్టి కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయినప్పటి నుంచే జాగ్రత్త కిడ్నీలలో ఉండేటువంటి నెఫ్రాన్స్ అనేవి చాలా పలుచటి జల్లెడ లాంటి అవయవాలవి. అవి కనుక పాడైతే మళ్ళీ పునరుద్ధరించడం జరగదు. అవి పోతే మనం ఏం చేయడానికి ఉండదు. ఆ కిడ్నీలో ఉండే నెఫ్రాన్స్ రక్తాన్ని వడపోస్తూ ఉంటాయి. వడపోసి వ్యర్థ పదార్థాలని మూత్ర రూపంలో బయటికి పంపించి అవసరమైన గ్లూకోజు, సోడియం లాంటివి మళ్ళీ అబ్జార్బ్ రక్తంలోకి చేస్తాయి. కాబట్టి అవి చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కిడ్నీలు ఒకసారి పోతే మళ్ళీ పునరుద్ధరించడం ఎవరి వల్ల కాదు. జాగ్రత్తగా